ఆహారం పుట్టాలి అంటే కిరణజన్య సంయోగక క్రియ అని ఒకటి జరుగుతుంది. చదువుకున్న పిల్లలు తెలుసు. అంటే మొక్కలో ఆహారం పుట్టాలి అంటే ఆ మొక్క మీద సూర్యకిరణాలు పడాలి, సూర్యరశ్మి పడాలి, సూర్యుడు ఉదయించాలి. సూర్యుడు వేడి పడితేనే ఆ కిరణాలు మొక్క మీద పడితేనే మొక్కలు ఏం పుడుతుంది, ఆహారం పడుతుంది. అందుకే చూడండి, రైతులు పొలం కట్టు ఏదైనా పెద్ద చెట్టు మొలిసిపోయి, పెద్ద చెట్టు ఒకటి మొలిసిపోయి ఆ చెట్టు నీడ పొలం మీద పడుతున్నప్పుడు చెట్టు నరికేస్తారు. ఎందుకు నరికారు అడగండి. అది అంటే పంట రావాలంటే నువ్వు మొక్కలైతే సరిపోదు, పైన ఏముండాలి, సూర్యుడు ఉండాలి. సూర్యుడిని ఏ రైతు పండిస్తున్నాడు? ఇప్పుడు జై కిసాన్ అనాలా, జై గాడ్ అనాలా అంటాడండి ఎవడైనా? సూర్యుడు ఇచ్చింది ఆయన, నీళ్ళు ఇచ్చింది ఆయన, విత్తనాలు ఇచ్చింది ఆయన, ఒక విత్తనాన్ని 100 విత్తనాలు చేసింది ఆయన. ఎవరన్నా అంటారు? ఈ విషయం ఈ భక్తుడికి తెలిసింది, భక్తుడికి తెలిసింది. పంట లేకపోయినా, నీరు లేకపోయినా, ఎన్ని రకాల పంటలు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, ఏమి లేకపోయినా యెహోవా యందు నేను ఏం చేస్తాను? ఆనందిస్తాను. ఎందుకు ఆనందిస్తాడంటే పంట పండకపోయినా నా కడుపు నింపగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. నింపాడా బైబిల్లో? నింపాడు. ఎవరికి నింపాడు? ఏలియాకి నింపాడు. మీకు తెలుసు కదండి, ఏలియాకి చెప్తాను. ఏలియాకి నింపాడు. ఎలా నింపాడు? ఆ రోజు ఆహాబును శపిస్తే వర్షం పడకుండా రాజ్యం అంతా వర్షం పడలేదు. 3.5 సంవత్సరాలు కరువు వచ్చేసింది, ఎవరికి తినలేదు. కానీ ఏలియాకి మాత్రం దేవుడు అడుగుతున్నాడు, ఏటినైనా నీ మెనూ ఏంటి, మరి వెజ్ తింటావా నాన్ వెజ్ తింటావా అంటే, ఆల్వేస్ మరి సేవకులం కదా తండ్రి, మొక్కలు అలవాటు అయిపోయి నాన్ వెజ్గా నాన్ వెజ్ ఓకే ఆర్డర్ వేస్తాను. ఎట్లకి? కాకులకు ఆర్డర్ వేస్తే కాకులు పట్టుకెళ్ళి నాన్ వెజ్ పెట్టాయి, మొక్కలు పెట్టలేదా? పెట్టాయి. ఇప్పుడు ఏలియాని పెంచింది ఎవరు? జై కిసాన్ కాదు. అక్కడ కిసానే ఎండుకో లోపల కూర్చున్నాడు ఆ రోజు, వర్షాలు లేక. ఆ రోజు పెంచింది దేవుడు. ఇది భక్తుడికి అర్థమై అంటున్నాడు, నేను ఏమి లేకపోయినా యెహోవా యందు నేను ఏం చేస్తాను? ఆనందిస్తాను. ఎందుకంటే ఏ పరిస్థితుల్లోనైనా నన్ను పెంచగలిగిన వాడు, పోషించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు బలం నా వెనకున్న నా దేవుడిది. కింద అంటాడు చూడండి, ఎంత బాగా చెప్తాడంటే, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నేను సంతోషించదను, ప్రభువగు యెహోవాయే నాకు బలము. అర్థం చేయండి, ఎవరంట నా బలం? ప్రభువగు యెహోవా నా బలం. నా బలం ఆయన, నా బలం ఆయన. నా బలం పంట కాదు, నా బలం బంగారం కాదు, నా బలం గొర్రెలో ఉన్న దొడ్డులో ఉన్న మేకలు కాదు. అవి అమ్మితే డబ్బులు వస్తాయి. నేను బలవంతుడు అనుకున్నావా? మేకలు అమ్మితే డబ్బులు వస్తాయి. రోగం వచ్చిందంటే నువ్వు అమ్మిన డబ్బులు కూడా రోగాన్ని తగ్గించుకోవడం సరిపోతాయా? ఎలిషా దగ్గర ఒక శిష్యుడు గెహాజీ, వద్దురా మనకి దేవుడు మంచి స్థితి ఇచ్చాడురా, దేవుడి కొరకు బ్రతుకుతారా అంటే, వెళ్ళి నేను ఆ డబ్బులు తెచ్చుకుంటాను. ఏ డబ్బులు? ఆ సిరియా సైన్యాధిపతి ఏమన్నా ఇచ్చిన డబ్బుల కోసం ఆశపడి తెచ్చుకున్న తర్వాత గురువుగారి ముందు నిలబడ్డాడు. ఏమి తెలియనట్టు, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అంటే, అయ్యో నేను ఎక్కడికి వెళ్ళలేదు ప్రభు అంటున్నాడు. ఎందుకురా అబద్ధాలు ఆడతావు, నువ్వు వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకున్నది నేను చూశాను రా అన్నాడు. అమ్మ నాయన గురువుగారికి తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఎలిషానది ఏంటో తెలుసా? అన్ని తెచ్చుకుని ఒకటి తెచ్చుకోవడం మర్చిపోయి పెట్టరా. ఏంటది? వాడి దగ్గర నుంచి అన్ని తెచ్చుకున్నావు కదా, వాడు వదిలేసింది కూడా గిఫ్ట్ కిందకి ఇస్తానని తీసుకో అన్నాడు. ఏం వదిలేశాడు? కుష్ఠరోగం వాడికి వదిలింది, వీడికి పట్టుకుంది. ఎవరికి? గెహాజీకి. ఇప్పుడు వాడిచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టినా కుష్ఠరోగం పోయిందా? మీరు ఆలోచించండి. తరాలు నీకు, నీ పిల్లలకి, నీ మనవాళ్ళకి పొంట కుష్టి గిఫ్ట్గా ఇచ్చాను అన్నాడు. వీడి ఆస్తి సరిపోతుంది అంటే, ఇప్పుడు మన వెనకాల ఉండాల్సింది ఆస్తి కాదు, ఆరోగ్యం ఉండాలంటే మన వెనకాల ఉండాల్సింది ఎవరు? దేవుడు అండి. డబ్బులుంటే బలమా? ఆరోగ్యం పోతే నీ డబ్బు అంతా హాస్పిటల్లో పోసినా సరే ఆ రోగం తగ్గదు. చాలామంది మనం అనుకుంటే ధనవంతుడండి వాడికి ఏంటంటే అనుకుంటున్నాం. నువ్వు విషయం ఏంటంటే, నువ్వు రోజుకి 3 సార్లు టీ తాగుతావు. ఆ టీ తాగడానికి లేదు, స్వీట్ ముక్క తినడానికి లేదు, వండినంటే ఏముంటుంది తెలుసా? షుగర్ ఉంటుంది. నువ్వు పొలానికి పనికి వెళ్తావు కానీ నీ ఆరోగ్యం ఫిట్గా ఉంది. ఆ టీ తాగలేడు, ఓ స్వీట్ తినలేడు, గట్టిగా అన్నం తినలేడు, గట్టిగా చికెన్ కూడా తినలేడు. ఎందుకో బతుకు? డబ్బు ఉంది కానీ ఒంట్లో ఏం లేదు, ఆరోగ్యం లేదు. నీ వెనక ఉండవలసిందండి దేవుడు అండి. నీ బలం దేవుడు అవ్వాలి, నీ ఆరోగ్యం దేవుడు అవ్వాలి. నీ వెనక నీ స్థితిగతులను మానిటరింగ్ చేయడానికి, నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నా నీ వెనక నేను ఉన్నాను కదా కొడుకాన్ని నేను రక్షించడానికి నీ బలం దేవుడై ఉండాలి. క్రైస్తవుడు బలం అంటే దేవుడు అవ్వాలండి. క్రైస్తవుడి బలం దేవుడు అవ్వాలి.
భూమి మీద ఎవడైనా నాది బలం అనుకున్నాడు, శరీరాన్ని చూసి నేను బలవంతుని అన్నాడు అనుకోండి, దేవుడు ఒకటే చెప్తాడు, ఆ శరీరం ఎవరిదిరా అంటాడు. ఎవరిది శరీరం? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహపడు. దేహం నాదిరా, అందులో బలం ఉందంటే బలం కూడా ఎవరిది? దేవుడిది. బాణం ఇలాగేసిన తర్వాత దూరంగా బాణం పడిపోయిన తర్వాత చేతిలో ఉన్న బాణం చూసామని నా పవర్ అన్నది అనుకోండి, వేసినోడు ఏమంటాడు? చాలే పక్కకు పో, నేను వేస్తే వెళ్ళింది అది, నువ్వు ఎక్స్ట్రా చేయకంటాడు. అంతేనా? మనిషి నేను బలవంతుడిని, డబ్బులో బలవంతుడిని, లేదా శరీరంలో బలవంతుడిని, ఆస్తిలో బలవంతుడిని, చదువులో బలవంతుడిని, బుద్ధిలో బలవంతుడిని, జ్ఞానంలో బలవంతుడిని అంటున్నాడు అనుకోండి, దేవుడు ఏమంటాడు? అవన్నీ ఇచ్చింది నేను చాలే పక్క పోరా. చక్రవర్తులను సైతం బట్టి కనిపించాడు దేవుడు బైబిల్లో. తెలుసు కదా మీకు? ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి నెబుకద్నెజరు దేవుడి మీద తిరగబడితే పోయి అడవిలో గడ్డి తినిపించాడు. ఎవడైతే ఏముందండి ఆయనకి? తిరగబడ్డాడా గడ్డి తినిపిస్తాడు. ఆయన బలం ముందు భూమి మీద ఉన్న ఏ బలమో కూడా పనిచేయదు. దేవుడు ఏంటి? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే ఏంటో తెలుసండి మీకు? చాలా మంది దేవుడు అంటే ఏంటో అర్థం కాదు. నేను లోపలికి వెళ్తే టైం అయిపోద్ది, చెప్పుకుంటూ వెళ్తాను. దేవుడు అనగానే ఏంటో తెలుసండి? యెషయా గ్రంథంలో యెషయా గారు చెప్పారు, ఆయన ఒంటి చేత్తో భూమికి పునాది వేసారట. అంటే సింగిల్ హ్యాండ్తో భూమిని కట్టాను అంటాడు. ఆయన కుడి చెయ్యి ఆకాశమును విశాలపరచను అంటాడు. అంటే మనం చూస్తున్న ఆకాశం ఏదైతే ఉందో దాన్నట దేవుడి యొక్క ఒక చెయ్యి అలా పరుచుకుంటూ వెళ్ళిపోయిందట. ఆయన సింగిల్ హ్యాండ్ కుడి చెయ్యితో పరిచిన ఈ ఆకాశం ఎంత ఉందని శాస్త్రవేత్తలు అడగండి. ఎవరికైనా తెలుసా? ఎవడికి అంత చెక్కనంత పరిచాడు ఆకాశాన్ని, అంత పెద్దది చేశాడు. ఇంతకు అంత పెద్దది చేయడానికి ఆయన వాడిన చెయ్యిలు ఎన్నట? ఒక చెయ్యి. ఏమన్నా అంత పెద్ద చెయ్యి? అంత బలం కలిగిందా చెయ్యి? అవును. ఎంత బలం కలిగిందంటే ఎర్ర సముద్రాన్ని సైతం చీల్చి నీళ్లను గోడలుగా నిలబెట్టగలిగినంత బలం ఎవరిది? దేవుడిది. సూర్యుడు బలం చూడండి ఎంత బలమైంది, భూమి చూడండి ఎంత బలమైంది, గాలి చూడండి ఎంత బలమైంది, నీళ్లు చూడండి ఎంత బలమైనవి, అగ్ని చూడండి ఎంత బలమైనవి, పంచభూతాల్లో ఉన్న బలం ఎంత? చాలా బలం. ఆ పంచభూతాలను కలిగించింది ఎవరు? దేవుడు. గాలికే ఎంత బలం ఉంటే గాలిని కలిగించిన ఆయనకి, అగ్గికే ఎంత బలం ఉంటే అగ్నిని చేసిన ఆయనకి బలవంతుడండి దేవుడు. అంటే ఆయన నా వెనకుంటే చాలండి అనుకోవాలి. కానీ నీకు బలం మాకు అవసరం లేదు, కానీ మేము కొంచెం ఏంటంటే తమ్ముడు చెప్పాడు కదా ప్రసంగం, మేము కొంచెం లోకంలో డబ్బు సంపాదించుకుంటాం, ఓ ₹1,00,00,000 ఉన్నాయంటే మాకేమున్నట్టు ఇప్పుడు? ₹1,00,00,000 బలమా? నేను 4 బిల్డింగ్లు వేసానంటే ఇక నేను బలవంతుడిని. ఏంటి బిల్డింగులు బలమా? ఆ బిల్డింగ్లో నువ్వు రాత్రి పడుకున్నప్పుడు దేవుడు ఒక్కసారి సింగిల్ ఇలా అన్నాడు అనుకోండి, అక్కడ భూకంపం వస్తుంది, బిల్డింగ్తో సహా భూమిలోకి దిగిపోతావు. బలమా? ఏంటి నీ బలం? దేని చూసి నెరవేగుతున్నావు? దేవుడి దగ్గరికి రాక, దేవుడిని పట్టించి ఏంటి నీ బలం? మనిషి జీవితం ఎంత అల్పమైందో చెప్తాడండి. మనిషి ఉండి ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు వస్తువు కొంటాడు. వస్తువు కొనేటప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటి చెప్పండి? గ్యారంటీ ఉందా? ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ? 3 సంవత్సరాలు సరిపోదు, 5 సంవత్సరాలు గ్యారంటీ ఉన్నదే అంటాడు. నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే 5 సంవత్సరాలు గ్యారంటీ ఉన్న ఫ్రిడ్జ్ కొన్నావు కదా, నీకు 5 సంవత్సరాలు గ్యారంటీ ఉందా? నేను అడుగుతున్నాను, 5 సంవత్సరాల గ్యారంటీ అనే వస్తువు కొన్న నీకు 5 రోజులు గ్యారంటీ ఉందా? వస్తువులకి గ్యారంటీ అడుగుతున్నావు, నీకు లేదు. ఎప్పుడు నీకు గ్యారంటీ ఉంటుంది తెలుసా? నీ వెనక దేవుడు ఉంటే నీకు గ్యారంటీ ఉంటుంది. ఎలాగా? బైబిల్లో ఒక ఆయనకి గ్యారంటీ ఇచ్చాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు తెలుసా? అబ్రహాంకి ఇచ్చాడు. నువ్వు నిండు వృద్ధాప్యమందు మరణమవుదు అన్నాడా? అంటే అర్థం ఏంటి? లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నాడు పో అన్నాడు. ఆ గ్యారంటీ భూమి మీద ఎవరికైనా ఉందా? ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చాడు. నువ్వు హాయిగా క్షేమంగా నీ పితరుల యొద్దకు చేరిపోతావు, నువ్వు మంచి ముసలితనం మందు, మంచి వృద్ధాప్యం మందు నువ్వు మరణం అవుదువు అన్నాడు. అంటే లైఫ్ టైం గ్యారంటీ ఇచ్చాను పో అన్నాడు. ఎవరివ్వాలి నీ లైఫ్ గ్యారంటీ ఇప్పుడు చెప్పండి? దేవుడు అన్న మాట అండి. అబ్రహాంతో మాట చెప్తున్న టైం కంటే అబ్రహాం గారు వయసు 75. తెలుసు మీకు? ఆ మాట, ఆ వాగ్దానం అబ్రహాంకి ఇచ్చే టైంకి అబ్రహాం గారు వయసు 75. అబ్రహాం గారు బ్రతికిన కాలం ఎంత? 175. అంటే ఎంతకాలం పనిచేసింది ఆ గ్యారంటీ? 100 సంవత్సరాలు ఎవరైనా గ్యారంటీ ఇవ్వనండి?
అది దేవుడు అంటే. అంటే దేవుడు నీకు తోడుగా ఉంటే నీ ఆయుష్కాలానికి బలం, నువ్వు క్షేమంగా ఉంటావు భూమి మీద. సో నీ బలం దేవుడు అవ్వాలి. బాగా ఆలోచించండి, మన బలం ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి తప్ప నువ్వు బలం భూమి మీద దేంట్లోనూ కనుక చూసావా నువ్వు బలహీనుడు అయిపోయినట్టే. మీకు బైబిల్లో ఒక సందర్భం చూపిస్తాను. ఇప్పుడు బలం దేవుడే అవ్వాలి. పౌలు గారు పత్రిక రాశారు తిమోతికి. రాస్తూ తిమోతితో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. తిమోతితో ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. చూసారా, క్రైస్తవుడు దీంట్లో బలవంతుడు అవ్వాలి. దేంట్లో? క్రీస్తు యేసునందున్న కృప. ఆయన కృప మనకు చాలు. దేవుని కృప చాలు నీకు. ఆ కృపలోను బలవంతుడు అవ్వాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినేంత భక్తి నీలో ఉండాలి. దేవా నాకు కష్టం వచ్చింది అనగానే దేవుడి నుండి సహాయం పొందుకునేంత కృప నీకు ఉండాలి. అంత భక్తి జీవితం నీకు ఉండాలి. కనుక తిమోతి, డబ్బులోనో ఉద్యోగంలోనో శరీరంలోనో బలం ఎత్తుకోవడం కాదు నాయన. నువ్వు దేంట్లో బలం ఎత్తుకోవాలి అంటే దేవుడు నీ యందు కృప చూపించాలి. దాంట్లో నువ్వేమవ్వాలి? బలవంతుడు అవ్వాలి. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, నేను మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు, నేను అడిగిందల్లా దేవుడు నాకు ఇస్తాడు. అలాగా స్థితికి నువ్వు వచ్చేసావా? అది బలవంతుడు అంటే. క్రైస్తవుడు దేంట్లో బలవంతుడు అవ్వాలి అంటే దేవుడు నీ మీద కృప చూపించేంత బలవంతుడు అవ్వాలి. బలం వచ్చిందా నీకు? నేను చాలా భక్తిగా ఉంటానండి, ఏ ఆదివారం ఆరాధనకి నేను మిస్ అవ్వనండి, ఏ సువార్తకి నేను మిస్ అవ్వనండి, ప్రతి చోటకి నేను వస్తానండి, ప్రతి కార్యక్రమానికి నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నేను సహాయం చేస్తానండి, నేను భక్తిగా బ్రతుకుతున్నానండి, నేను దేవుడిని ఏదైనా అడిగితే దేవుడు నాకు చేస్తాడండి. ఆ బలం ఉందా నీకు? ఆ బలం ఉందా అంటే మీకు ఎలాగ అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. అది 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 ఎలాగంటే బలం అనుకుంటున్నారేమో మీరు. అది చాలా బలం తెలుసా మీకు? అది ఎలా బలమో చెప్తాను నేను. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా ఫ్రెండ్ అనుకోండి, మీరు ఫోన్ చేస్తే హలో ఏం కావాలో చెప్పు అంటున్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న మీ మదిలో ఏముంటుంది చెప్పండి? మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? నాకు చాలా బలం ఉంది. ఎవరు బలం? నేను ఫోన్ చేయగానే చెప్పు నాయన నీకు ఏం కావాలంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఏ పని అనుకుంటే పని జరిగిపోతే గవర్నమెంట్ మాదే. అలాగా ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, అలా పెద్ద స్థానంలో ఫ్రెండ్ ఉన్నవాడు ఎవడు చక్కగా వచ్చి ఇలా కూర్చొని వాక్యం వింటాడా? ఎందుకు విండో? నా వెనకాల ఎవరున్నారు? నేను ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తి నువ్వేంటి అంత మాట్లాడుతున్నావు అంటాడు. ఇప్పుడు బలం ఎవరయ్యారు? ఇప్పుడు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి అతను వెనకాల ఉంటేనే అతను అంత బలంగా ఉంటే, ముఖ్యమంత్రి పీఠాన్ని తయారు చేసి ఎవరు చెప్పండి? ఎవరు? అదేంటండి దేవుడు తయారు చేయడం ఏంటండి? తెలంగాణ అయిపోయింది కదా, అసెంబ్లీ కేసీఆర్ గారు కట్టారనుకుంటున్నారేమో. తెలంగాణ రాష్ట్రం ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడు. రాష్ట్రం చేసింది ఎవరైనా అడుగుతున్నాను నేను. ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఆంధ్రానికి ముఖ్యమంత్రి, గుజరాత్ రాష్ట్రం ఉంటే గుజరాత్కి ముఖ్యమంత్రి. అసలు ఈ రాష్ట్రాలు దేశాలు భూమిని కలిగించింది ఎవరు? దేవుడు కలిగించాడు, అంతే కదండి. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఫోన్ ఎత్తారు, నీకు ఎంత బలం అంటే ఈ ముఖ్యమంత్రులు అందరూ పాలిస్తున్న పీఠాలన్నింటినీ కలిగించిన సృష్టికర్త చెప్పునైనా ఏటు ప్రార్థన చేసాము అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది నీకు? ఇప్పుడు అర్థమైందా పౌలు గారి మాట? నాయన నువ్వు క్రీస్తు యేసునందున్న కృపలో నువ్వేమవ్వాలి? బలవంతుడు అవ్వాలి. అంటే అర్థం ఏంటంటే నీ వెనక ఆయన ఉండాలి. నీకేం కావాలో చెప్పు. నువ్వు సువార్తకి వెళ్తున్నావా? ఆ చెప్పునైనా ఆ సభను సఫలం చేసేది నేనే అనాలి. అంటాడా? ఆ స్థితికి నువ్వు రావాలి. అంటే ఇప్పుడు క్రైస్తవుడు నిరంతరము బలవంతుడు అవ్వడానికి ప్రయత్నించాల్సింది దేంట్లో అంటే దేవుని కృప నా మీద ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు నా కష్టంలో తోడుగా ఉండాలి, నా శ్రమలో తోడుగా ఉండాలి, నా కుటుంబానికి తోడుగా ఉండాలి, నా పిల్లలకి తోడుగా ఉండాలి, నాకు తోడుగా ఉండాలి, నా సమస్త విషయాల్లో దేవుడు సహాయం నాకు అందాలి. అట్టి కృపలో నేనేమవ్వాలి? బలవంతుడు అవ్వాలి. క్రైస్తవుడు దేంట్లో బలవంతుడు అవ్వాలి అంటే ఉద్యోగం, డబ్బు, వ్యాపారం, నథింగ్ అండి. ఇవన్నీ 60-70 ఏళ్ళు శరీరానికి ఉపయోగపడేవి మాత్రమే. ఇవి నీ ఆత్మను కాపాడలేవు, నీకు పరలోకాన్ని ఇవ్వలేవు, భూమి మీద నీ క్షేమాన్ని కూడా ఇవ్వలేవు. ఇస్తాయా? ఇవ్వలేవు. కనుక మీరు లోతుగా ఆలోచిస్తుంటే క్రైస్తవుడు బలవంతుడు కావాల్సింది
దేవుని కృపలో. అలాగే ఎప్పుడు దేవుడి కృప నీ మీద అమితంగా ఉంటుందంటే నీలో వాక్యం ఉన్నప్పుడు, ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు. యోహాన్ గారు రాసిన 2వ పత్రిక మీరు చూడండి, మొదటి పత్రిక. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక నేను మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. చూసారండి, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు. అంటే ఇప్పుడు ఎవరు బలవంతులు చెప్పండి బైబిల్ ప్రకారం? దేవుని వాక్యము ఎవరిలో నిలుస్తుందో వాళ్ళు బలవంతులు. నిలవటం అంటే దేవుడు అక్కడ జాగ్రత్త పట్టుకోవాలి. బైబిల్లో ఉన్న వచ్చిన పదాలు పట్టుకోవాలంటాను నేనంతే. దేవుని వాక్యము ఎవరి యందు నిలుస్తుందో వాడు బలవంతుడు. విన్న వాళ్ళందరూ బలవంతులా? విన్నది నిలవాలి కదా. మీకు అర్థమైందా? విన్న వాక్యం నిలబడాలి కదా. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. వర్షాకాలం అంతా వర్షం పడుతుందండి మనకి. పడ్డ వర్షం సంవత్సరం అంతా మనం వాడుకోవాలనుకోండి. పడ్డ వర్షాన్ని మనం ఏం చేయాలి? నిల్వ చేయాలి. నిల్వ చేయాలంటే ఒక పెద్ద చెరువు ఉండాలి, లేదంటే డ్యామ్ ఉండాలి. ఆ డ్యామ్ ఉంటే, చెరువు ఉంటే పడ్డ నీళ్లు ఆ డ్యాములో కానీ చెరువులో కానీ ఏమవుతాయి? నిలుస్తాయి. అవి ఎప్పుడైతే నీళ్లు నిలిచాయో మరలా వర్షాకాలం వచ్చుకునేంత వరకు కూడా ఆ నీళ్లతో మనం పంటలు పండించుకోవచ్చు, త్రాగొచ్చు, మన అవసరాలకు మనం వాడుకోవచ్చు. వర్షం పడటం ఎంత ముఖ్యమో పడ్డ వర్షం నిలవుంచుకోవడానికి డ్యాములు కానీ చెరువులు కానీ నిర్మించడం కూడా అంతే ముఖ్యం. అవి ఉంటేనే నీళ్ళు ఏమవుతాయి? నిలుస్తాయి. మరి వాక్యం నిలవాలి అంటే వాక్యం నిలబడేది ఎక్కడంటే హృదయంలో. హృదయంలో వాక్యం నిలబడాలి అంటే హృదయానికి నువ్వు డ్యామ్ కట్టాలి. కట్టేవా? హృదయానికి ఏమన్నా కట్టడలు కట్టారా? ఎక్కడ కడతాం? పులోమని ఆదివారం ప్రసంగం వేస్తాం, సోమవారం బయటికి వెళ్ళి జబర్దస్త్ మొగల రేకులు అన్నీ వేస్తున్నాం లోపల. ఇంకెక్కడ నిలబడతాయి? కొట్టుకుని పోతున్నాయి అన్నీ. మీకు అర్థమైందా? ఆదివారం ఒక్క పూట గంట సేపు ప్రసంగం వేసి సోమవారం నుంచి శనివారం వరకు లోపల అన్ని లోపలేస్తుంటాయి. హృదయంలో వాక్యం నిలుస్తుందా? విన్నవాడు కాదు బలవంతుడు. విన్న ప్రసంగాన్ని నిలబెడుతున్నావా? పుస్తకం మీద బాగా నోట్స్లు పెట్టి రాసుకుంటున్నావా? ఆ రాసుకున్న ప్రసంగాన్ని ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానిస్తున్నావా?